హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లా హోలీ కారాముక రహదారిపై నిర్మాణంలో ఉన్న ఒక వంతెన కూలిపోయింది. ఈ ఉదయం కొండచర్యలు విరిగి వంతెనపై పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. దాదాపు పూర్తి కావచ్చిన ఈ వంతెన కొండచర్యలు విరిగిపడడంతో కూలిపోయిందని స్థానిక ఎమ్మెల్యే జనక్ రాజ్ తెలిపారు. ఈ వంతెన పూర్తయి ఉంటే వర్షాకాలంతో పాటు అన్ని కాలాల్లోనూ ప్రత్యామ్నాయ మార్గంగా ఉండేదని చెప్పారు. సుమారు 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన కోసం 2023లో టెండర్ జారీ చేయగా తర్వాత నిర్మాణ పనులు చేపట్టారు.